గైస్ సాటర్డే రోజు అప్డేట్ గైస్ నిజంగా ఓవరాల్ గా మామూలు ఫైల్ ఉండదు. నిజంగా ఫైర్ నాగార్జున సార్ డిమాండ్ పవర్ మీద డైరెక్ట్ నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పో, నీకు రెడ్ కార్డ్ ఇచ్చేసి అని చెప్పగానే రీతు క్రయింగ్, డిమాండ్ పవన్ క్రయింగ్. అసలు ఇది నిజంగా డిమాండ్ పవన్ బయటికి వెళ్ళిపోయా అనేది ఈ వీడియో క్లారిటీగా మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్తగా వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఒక లైక్ మామ, లైక్ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇంపార్టెంట్. ఏంటంటే గైస్ నిజంగా నాగార్జున సార్ ఎట్లా ఫైర్ అయ్యారంటే, అంటే మీరు నామినేషన్ లో చూసారు కదా, ఒక కట్టితో ఇట్లా పొడవడం, అలా వన్ బై పొడుచుకుంటూ వస్తా అంటే డిమాండ్ పవన్ గురించి అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ లో అయితే అప్రిషియేట్ ఎలా అంటే, నువ్వు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నావు, అసలు బీభత్సంగా ఆడుతున్నావు, నీ గేమ్ లో నిన్ను అసలు స్టార్ట్ లేదన్నట్టు అంత హైప్ ఇచ్చారు నాగార్జున సార్, అంత అప్రిషియేట్ చేశారు. ఆ అప్రిషియేట్ తగ్గట్టే వార్నింగ్ కూడా అలానే ఉంది. స్వీట్ గా హార్ట్ గా వార్నింగ్ అయితే మామూలు ఇయ్యారు నాగార్జున సార్. ఏ పర్పస్ మీద ఇచ్చారంటే, మీరు ఇంత ముందు నిన్న అయితే వీడియో చూసే ఉండొచ్చు, డిమాండ్ పవన్ రీతుకి ఇట్లా ఇచ్చేసారు కదా, అదే వీడియో మీద అదే పర్పస్ మీద నాకు సార్ ఆ వీడియో చూపించి మరి ఫైర్ అయ్యారు ఘోరంగా. ఏ పర్పస్ అంటే, నువ్వు ఒక అమ్మాయికి ఇట్లానే మిస్బిహేవ్ చేస్తావా, నువ్వు ఇట్లా మిస్బిహేవ్ చేసిన వాళ్ళు బిగ్ బాస్ అవసరం లేదు, నేను డైరెక్ట్ మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసారంట, గేట్ తీసేయమని. అట్లా గేట్ వరకు తీసుకుపోయారంట మన పవన్ కానికి. పవన్ వరకు చేయగానే డిమాండ్ పవన్ అండ్ రీతు వీళ్ళందరూ ఫుల్ క్రయింగ్ అంట. రీతు వచ్చేసి సార్ నీకు ప్లీజ్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నా, మాట వినకుండా అంతవరకు తీసుకుపోయారంట. ఇంకొకటి ఏంటంటే, ఆడ ఎలా అని మీరు ఇట్లా చేసింది కరెక్టా రాదని భరణి శంకర్కి అడిగారంట. నువ్వే చెప్పండి, పెద్ద మనిషికి హౌస్లో పెద్దోళ్ళు కదా, మీరు చేసింది కరెక్టా రాంగ్ అనేది అడగమన్నారంట. సో నాగార్జున సార్ అట్లా అడిగితే డిమాండ్ పవన్ కి దేంతో బెల్ట్తో కొడదామా లేకపోతే డైరెక్ట్ ఎవిక్టెడ్ అంటే ఎలిమినేషన్ చేద్దామా అని కూడా అంత పెద్ద మాట కూడా అన్నారంట. అయితే భరణి శంకర్ ఏమన్నారంటే, సార్ అదే లేదు, దానికి తగినంత ఒక పరిష్కారం అయితే ఇవ్వండి, హౌస్ నుంచి బయటికి కాదు, మన బెల్ట్తో కొట్టాడు కాదు, దానికి తగిన పరిష్కారం అంటే. భరణి శంకర్కి నాగార్జున సార్ ఏమన్నారంటే, ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే, భరణి శంకర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అందరికీ తెలిసింది. అక్కడ నాగార్జున సార్ కూడా అందరికీ అలానే చూపిస్తున్నాడు. కానీ ఓవరాల్ గా నేను చెప్పేదే పాయింట్ ఏంటంటే, డిమాండ్ పవన్ గేమ్ ప్రతి ఒక్కరు క్లారిటీ ఆడుతాడు. అసలు అతను ఆడే గేమ్ లో అతనికి పోటీ అతనే సాటి. ఎవరున్నా ఎంతమంది ఉన్నా అసలు బీభత్సంగా ఆడతారు. నాకు తెలిసి ఓవరాల్ గా రీతు మాయలో పడి అనవసరంగా తన గేమ్ లో వచ్చి చేంజ్ చేసుకుంటున్నాడు. ఇతను టాప్ 5 కంటెస్టెంట్ మెటీరియల్ నాకైతే తెలిసి 100% టాప్ 5 ఉండాల్సిన అతను. కానీ ఇట్లా ఘోరంగా అసలు అంతకాడికి దిగజారిపోతా నిందా రీతు విషయంలో అయితే నాకు ఇది నచ్చట్లే. ఇప్పటికైనా డిమాండ్ పవన్ ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నాకు సార్ అసలు చేంజ్ అవుతాడా చేంజ్ కాడా నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్లో చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, తనుజకి దివ్యకి జరుగుతున్న వార్లో ఆ తనుజని మన దివ్య నిఖితకి అయితే బీభత్సమైన క్లాస్ మామ. ఇది కూడా క్లాస్ అండ్ మాస్ లెక్క స్పీడ్గా హార్డ్గా చెప్పినట్టు చెప్పారు. ఏంటంటే ఆ వంటల పర్పస్ మీద ఎక్కడ పడితే అక్కడ గొడవ, భరణి శంకర్కి తనుజకి మన దివ్య నిఖితకి జరుగుతున్న బాండింగ్ మధ్యలో ఇక్కడ చెప్తున్న ఆ పర్పస్ మీద కూడా ఫైర్ అయ్యారు మామ. ఇంకొకటి ఏంటంటే, సాటర్డే ఎపిసోడ్లో ఏ టాస్క్ పెట్టారు, ఏ టాస్క్లో ఎవరు విన్నారు, ఎలా జరిగిందో ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాం మామ. అంతవరకు అయితే మన వీడియోని చూస్తూ ఉండండి. బిగ్ బాస్ హౌస్లో కన్నేసినట్టు మన యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఒక కన్నేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.